वजह से आंखों से खून निकल गया। ఫ్రెండ్స్, కోల్కతా డాక్టర్ కేసులో ఇప్పుడు బయటికి వచ్చిన వీడియోను చూసి సిబిఐ కూడా ఒక్కసారిగా షాక్ అయింది. ఈ కొత్త వీడియో ఇప్పటి వరకు బయటపడని ఎన్నో విషయాలను ఇప్పుడు బయట పెట్టింది. సిబిఐ కనుక ఈ వీడియోను కనిపెట్టకపోయి ఉంటే ఆ నిజమైన రాక్షసుడు నిజంగా పట్టుబడి ఉండేవాడు కాదేమో. ఈ వీడియో అనేది ఇప్పుడు ఈ కేసు మొత్తాన్ని కూడా మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. అందుకే సిబిఐ కూడా ఈ వీడియోని పూర్తిగా పరిశీలించే పనిలో పడింది. అయితే ఈ వీడియోను సిబిఐ ఏ విధంగా కనిపెట్టింది, ఆ నిజమైన రాక్షసుడిని ఏ విధంగా పట్టుకుంది? ఈ వీడియోని కనుక సిబిఐ కనిపెట్టకపోయి ఉంటే ఆ రాక్షసుడు నిజంగానే పట్టుబడి ఉండేవాడు కాదా? ఇక ఈ వీడియోలోని అసలు నిజాన్ని చూసిన తర్వాత సిబిఐ యొక్క పూర్తి డిపార్ట్మెంట్ కూడా షాక్కి గురైంది. వారు ఊహించిన దానికంటే నిజం మరింత భయంకరంగా ఉందని వారికి కూడా అర్థమైంది. ఎందుకంటే ఈ వీడియోలో పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పై అధికారంతో ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఈ కేసు మొదలైనప్పటి నుండి కూడా డాక్టర్ అమ్మ హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించటం, ఆమె పోస్ట్ మార్టాన్ని వేగంగా చేయటం, ఆమె శరీరానికి అత్యంత వేగంగా అంత్యక్రియలు నిర్వహించటం, సెమినార్ హాల్ పక్కన గదిని రెనోవేట్ చేసే పనితో అక్కడ సాక్ష్యాలను మాయించేయటం, ఇలా ఎన్నో విధాలుగా ఈ కేసు మొదలైనప్పటి నుండి ఏదో విధంగా తప్పు జరుగుతూనే ఉంది. కాబట్టి సిబిఐ అధికారులు కూడా తప్పకుండా ఈ కేసులో ఎవరో ఒక పోలీస్ అధికారి తప్పకుండా సహాయం చేశాడని అనుమానంతో ఆ దిశగా విచారించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారి యొక్క అనుమానం కూడా నిజమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో పై అధికారంలో ఉన్న ఒక పోలీస్ అధికారి కూడా సహాయం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి ఇప్పుడు సిబిఐ టీం సెర్చింగ్ కూడా చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ ఈ కేసులో రోజుకొక కొత్త విషయం అనేది బయటికి వస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే నిందితుల పాలిగ్రాఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం సిబిఐ ఒక అంచనాకు వచ్చే ముందుగానే ఇప్పుడు బయటపడిన ఈ వీడియో అనేది ఈ కేసు మొత్తాన్ని ఒక కొత్త మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఈ నేరంలో సంజయ్ రాయ్ ఒక్కడే అత్యాచారం మరియు హత్య కేసులో నిందితుడిగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు దొరికిన సాక్ష్యాల ఆధారంగా మరికొంతమంది కూడా ఈ కేసులో దొరికినట్లుగా తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, అసలు నిజం ఏమిటి అంటే కేవలం పోలీసులు మరియు చట్టాన్ని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే చేశారనే విషయం మీకు తెలుసా? అవును, ఎందుకంటే డాక్టర్ తల్లిని చంపటానికి అసలు కారణం మరొకటి ఉందని ఈ వీడియో ద్వారా ఇప్పుడే బయటపడింది. అదేమిటి అంటే సిబిఐ అనుమానితులందరికీ కూడా పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించిన విషయం మీకు తెలుసు కదా. అయితే పాలిగ్రాఫ్ పరీక్ష సమయంలో సంజయ్ రాయ్ తప్ప ఇతర వ్యక్తుల యొక్క ఉనికిని సూచించే కొన్ని కొత్త కేసులు కూడా బయటపడ్డాయి. మొదటిగా సంజయ్ రాయ్ గురించే తీసుకుంటే అతడు నేను ఈ నేరాన్ని చేయలేదు, ఈ హత్యతో నాకు సంబంధం లేదని చెప్పాడు. ఇక ఆ తర్వాత సిబిఐ యొక్క అనుమానం మెడికల్ కాలేజీ యొక్క మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద పడింది. ఇక వారి యొక్క విచారణలో సందీప్ ఘోష్ నిజంగానే అత్యంత క్రూరమైన రాక్షస స్వభావం కలిగిన వ్యక్తి అని, ఆర్జీకేఆర్ హాస్పిటల్లో అతని చేయని నేరాలు అంటూ లేవని అఖ్తర్ అలీ ఇప్పటికే మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఇక సందీప్ ఘోష్ ఎటువంటి ఒక రాక్షసుడు అంటే అతను తన భార్య మీద సైతం కనికరం అనేది చూపించలేదట. దీన్ని బట్టే అతను ప్రవర్తన ఎంత క్రూరంగా, అతను ఇతరుల పట్ల ఎంత నిర్దయగా ఉంటాడో మీరే ఆలోచించండి. నిజానికి మీడియా రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తున్న వివరాల ప్రకారం సందీప్ ఘోష్ యొక్క ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించగా సందీప్ ఘోష్ భార్యకు ఇటీవల ఒక ఆపరేషన్ జరిగిందని తెలిసింది. అయితే ఆ సమయంలో సందీప్ ఘోష్ పరిస్థితిలో ఉన్న తన భార్య కడుపును సందీప్ ఘోష్ కోపంతో తన్నినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆమె కుట్లు కూడా తెగి రక్తస్రావం కూడా జరిగిందట. అయినా కూడా ఆ రాక్షసుడు తన భార్యను చూస్తూనే ఉన్నాడు, కానీ ఆమె బాధను అర్థం చేసుకోకుండా కనీసం హాస్పిటల్ కూడా తీసుకువెళ్లలేదని తెలుస్తుంది. అంటే అతను కట్టుకున్న అతని భార్య మీద కూడా కనికరం అనేది చూపలేదు, ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఆమె యొక్క అరుపులు, ఆమె బాధను చూసి ఇరుగు పొరుగు వారు తట్టుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత వారి వెళ్లి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఓవర్ బ్లీడింగ్ జరగటం మూలంగా అతని భార్య కూడా చనిపోయింది. దీన్ని బట్టే ఈ సందీప్ ఘోష్ ఎంత క్రూరంగా ఉండేవాడో, అతని స్వభావం ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుంది కదా. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుండి ఇప్పుడు భారత్ ప్రజలు కూడా సందీప్ ఘోష్ మీద మరింత ఆగ్రహంతో ఉన్నారు. అలాగే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా ఈ నేరంలో కనుక ఉంటే అతనికి కూడా మరణ శిక్ష విధించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ పొజిషన్ లో ఉన్న సందీప్ ఘోష్ ఎంతో మంది అమ్మాయిలను తన అవసరాలకి వాడుకోవటం మాత్రమే కాకుండా మరికొంతమంది బయట ఉండే అమ్మాయిలను కూడా తన అవసరాలు తీర్చుకోవటానికి హాస్పిటల్ కి తీసుకువస్తూ ఉండేవాడని కూడా తెలుస్తుంది. అదే సమయంలో ఆ అమ్మాయిలను తీసుకురావటానికి అతను తన స్నేహితులను కూడా హాస్పిటల్లోకి రాణిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఆ హాస్పిటల్లో సెక్స్ రాకెట్ కూడా
నడిచినట్లుగా సాక్ష్యాధారాలతో ఇప్పుడు రుజువైంది. అయితే సందీప్ ఘోష్ యొక్క ఈ పాపాలు నేరాలన్నిటి గురించి ఎప్పుడైతే డాక్టర్ తల్లికి తెలిసిందో ఆ రోజే సందీప్ ఘోష్ వల్ల ఆమె ప్రాణాలకు సంకటం అనేది మొదలైంది. డాక్టర్ అమ్మకు ఈ విషయాలన్నీ తెలిసి సందీప్ ఘోష్ ను హెచ్చరించడంతో సందీప్ ఘోష్ తన సహోద్యోగులు మరియు అతని టీం మెంబర్స్ తో కలిసి లేడీ డాక్టర్ ను ఇంత దారుణంగా హత్య చేసే నేరానికి పాల్పడ్డాడు. ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం సందీప్ ఘోష్ మమతా బెనర్జీకి కూడా బాగా దగ్గర సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిలాగా తెలుస్తుంది. అందుకే సందీప్ ఘోష్ ను నిరంతరం కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. అందుకే ఈ మొత్తం కేసును కూడా పోలీస్ శాఖ కవర్ చేసే విధంగా మమతాదేవి ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. అయితే ఎప్పుడైతే న్యాయస్థానం ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరిందో అప్పటి నుండి అసలైన నేరస్తులకు చెమటలు పట్టడం మొదలయ్యాయి. అందుకే పోలీసులు సంఘటనా స్థలానికి 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. ఇలా చేయటం వెనుక ఉన్న వారి ఉద్దేశం ఏమిటి అంటే అప్పటికే అక్కడ ఉన్న అన్ని రకాల ముఖ్యమైన సాక్ష్యాలను తుడిచిపెట్టేయటానికి. దీనితో పాటు కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ ను ఉచ్చులో పడేసి ఈ మొత్తం కేసును కూడా ముగించాలని చూశారు. కానీ సరైన సమయంలో కోర్టు ఆదేశాల మేరకు అప్పుడే సిబిఐ జోక్యం అనేది కలుగు చేసుకుంది. లేకపోతే ఈ పాటికే మమతా బెనర్జీ ప్రభుత్వం డాక్టర్ అమ్మకు న్యాయం ఎప్పటికీ జరగకుండా చూసేది. అయితే ఇప్పుడు సిబిఐ రాకతో లేడీ డాక్టర్ కు న్యాయం లభించవచ్చని పూర్తి భారతదేశం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సిబిఐకు సరైన కొత్త ఆధారాలు ఏమీ లభించలేదు. ఆ ఆధారాల కోసమే సిబిఐ మరింతగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. కానీ వారు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కొన్ని బలమైన శక్తుల కారణంగా వారికి ఇంతవరకు ఏం కూడా దొరకటం లేదు. డాక్టర్ తల్లికి న్యాయం చేయటానికి ఎంతో మంది ఈ పవర్ఫుల్ వ్యక్తులు అవరోధాలు కలిగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుస్తున్న వివరాల ప్రకారం ఒక విషయం అనేది రుజువైంది. సందీప్ ఘోష్ హాస్పిటల్లో చేస్తున్న తన నేరాలను ఘోరాలను కప్పిపుచ్చడానికి ఈ హత్యను సంజయ్ రాయ్ ద్వారా చేపించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా సందీప్ ఘోష్ వెనుక ఈ నేరంలో బలమైన శక్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే సందీప్ ఘోష్ ను కాపాడేందుకు వారందరూ కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి పలుకుబడి మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే ఇప్పటికీ కూడా ఈ నేరస్తులందరూ ఇంకా భయం లేకుండా బయటే తిరుగుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు సిబిఐ ఎటువంటి ఒక నిర్ణయం తీసుకుంది అంటే తాజాగా వచ్చిన ఈ వీడియో ద్వారా ఈ కేసులో కొత్త మలుపును తీసుకురాబోతుంది. అయితే సిబిఐ తీసుకున్న ఆ నిర్ణయం తెలుసుకునే ముందుగా అసలు ఈ వీడియో ద్వారా సిబిఐ ఎటువంటి కొత్త విషయాన్ని కనిపెట్టిందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా డాక్టర్ తల్లికి న్యాయం జరగాలి, ఆ క్రిమినల్ రాక్షసులకు ఉరిశిక్ష విధించాలని మీరు కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో వి వాంట్ జస్టిస్ ఫర్ కోల్కతా డాక్టర్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ విషయం అనేది మరుగున పడిపోకుండా ప్రభుత్వం మీద మరింత ప్రెజర్ తీసుకురావడంతో ఈ కేసులో త్వరగా న్యాయం లభించాలని మా కోరిక కూడా. నిజానికి ఒక మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, ఆ తర్వాత హత్యకు సంబంధించిన ఒక ముఖ్యమైన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియో కోల్కతా మెడికల్ కాలేజీ లోపలే తీసినట్లుగా ఇప్పుడు చెప్పబడుతుంది. అయితే ఈ వీడియో అనేది ఈ సంఘటన జరిగిన వెంటనే తీసినట్లుగా ఇప్పుడు సమాచారం అనేది బయటకు వచ్చింది. ఇక ఇందులో సెమినార్ హాల్ లోపలి దృశ్యాలు కూడా కనపడుతున్నాయి. సెమినార్ రూమ్ లోపల నేల మీద డాక్టర్ తల్లి మృతదేహం పడి ఉండటాన్ని కూడా ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఆ సమయంలో ఆమె నీలం రంగు వస్త్రంతో ఆమె శరీరాన్ని కప్పి ఉంచారు. ఇక మృతదేహాన్ని కప్పడానికి పక్కన 5 నుండి 6 అడుగుల తెల్లని గుడ్డ మాత్రమే కనపడుతూ ఉంది. టేబుల్ మీద ఒక బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్ లేడీ డాక్టర్దే అన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరు ఈ దారుణం చేశారో అప్పటికి ఇంకా తెలీదు. అయితే ఈ వీడియో వచ్చిన కొంత సమయం తర్వాత ఇప్పుడు మరొక ముఖ్యమైన వీడియో కూడా దొరికింది. ఇక ఈ వీడియోలో సెమినార్ రూమ్ ముందు మరియు లోపల కూడా చాలా మంది ప్రజలు గుమిగూడు ఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ కేసును విచారిస్తున్న సిబిఐ సుప్రీంకోర్టులో ఏమని ప్రకటించింది అంటే పోలీసులు ఈ క్రైమ్ సీన్ మొత్తాన్ని కూడా తారుమారు చేసే విధంగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని. అదేవిధంగా ఈ వీడియో ద్వారా ఈ విషయం మరింతగా నిర్ధారణ అవుతుంది అని కూడా కోర్టులో సబ్మిట్ చేయటం జరిగింది. అయితే ఈ వీడియో బయటికి వచ్చే వరకు కోల్కతా పోలీసులు తాము ఏ విధంగానూ నిర్లక్ష్యంగా లేము అన్నట్లుగా సిబిఐ అధికారులకు చెప్పడం జరిగింది. అయితే అంతలోపే ఈ వీడియో వచ్చి వారి నిర్లక్ష్య వైఖరి ధోరణిని నిర్ధారణ కూడా చేసింది. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరియు కోల్కతా పోలీసుల పనితీరుపై ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత పెద్ద ప్రశ్నలు అనేవి లేవనెత్తుతున్నాయి. 43 సెకన్ల ఈ వీడియోలో ఆగస్టు 9వ తేదీ ఉదయం నేర స్థలంలో జరిగిన దృశ్యం గురించి క్లియర్గా కనపడుతుంది. హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య వంటి భయానక సంఘటన చోటు చేసుకున్న తర్వాత ఇంతమంది ప్రజలు, ఇంతమంది జనం నేర స్థలంలో కనిపించటం
అక్కడ సాక్ష్యాలను తారుమారు అవ్వకుండా ఏ విధంగా ఉంటాయి? అందులోనూ వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ తమ మొబైల్ ఫోన్ను రికార్డ్ చేస్తూ కనిపించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అక్కడ ఉన్న గుంపులో పోలీసులు కూడా ఉన్నారు. ఆగస్టు 9వ తేదీ ఉదయం కోల్కతా పోలీసుల ఆధ్వర్యంలోని ఈ వీడియో తీసినట్లుగా ఇప్పుడు సిబిఐ ఈ వీడియోను కోర్టులో కూడా సబ్మిట్ చేయడం. అయితే అప్పటికే లేడీ డాక్టర్ శరీరం చుట్టూ ఆ ప్రాంతం అంతా కూడా జనంతో నిండిపోయింది. అంటే ఆ ప్రదేశం మొత్తంలో ఉన్న ఆధారాలన్నిటినీ అప్పటికే నాశనం చేయటం జరిగింది. ఇక అక్కడున్న వ్యక్తులందరూ కూడా మూసివేసిన ప్రదేశం వెలుపల అంటే సెమినార్ గది బయట నిలబడి ఉన్నారు. అయితే ఇప్పుడు కోల్కతా పోలీసులను ఈ విషయం గురించి ప్రశ్నించగా సెమినార్ హాల్లో అసలు శవం లోపల ఉండగా బయట ఇంతమందిని అసలు ఎలా మీరు అనుమతించారు అని వారిని ప్రశ్నించడం జరిగింది. నేర స్థలం యొక్క దృశ్యాన్ని అక్కడ సాక్ష్యాలను భద్రపరచడం మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అవసరం. కానీ ఈ వీడియోని చూస్తుంటే పోలీసుల నిర్లక్ష్యం, హాస్పిటల్ యాజమాన్యం యొక్క వైఖరి ఈ కేసులో ఎంత నిర్లిప్తంగా ఉందో మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇక ఆర్జీకేఆర్ మెడికల్ హాస్పిటల్లో పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సంజీవ్ చటోపాధ్యాయ, న్యాయవాది శాంతనూర్ దే, తాత్కాలిక ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ యొక్క పిఏ ప్రసూన్ చటోపాధ్యాయ మరియు ఫోరెన్సిక్ డెమానిస్ట్రేటర్ దేవ్ షేక్ సోమ్ ఈ వీడియోలో కనిపించడం నిజంగా ఎన్నో అనుమానాలను సృష్టిస్తుంది. ఈ వీడియోలో చివరకు ఇంతమంది నేర స్థలంలో అసలు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న. ఈ గుంపులో హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బందితో పాటు చాలా మంది బయట వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం మరియు కోల్కతా పోలీసులు ఈ వీడియో రావడానికి ముందు వరకు కూడా అక్కడ సాక్ష్యాలను మేము ఏ విధమైన తారుమారు చేయలేదని, అక్కడ ఎటువంటి జనాన్ని కూడా అనుమతించలేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ వీడియోని చూస్తుంటే వారు చెప్పిందంతా పూర్తి అబద్ధమని అర్థమవుతుంది కదా. ఇంతమంది జనాన్ని రానివ్వటం మూలంగా అక్కడి సాక్ష్యాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టే విధంగా అయిపోతాయి. మరొక ముఖ్యమైన ఆరోపణ సిబిఐ చేసింది ఏమిటి అంటే ఇంకా దర్యాప్తు అంటే ఎఫ్ఐఆర్ కూడా ప్రారంభం కాకముందే, అది కూడా సెమినార్ హాల్ లోపల మృతదేహం ఉన్న చోటే అసలు హత్య జరిగింది అని పోలీసులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఈ విషయాన్ని ఏ విధంగా ధృవీకరించి ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు అని ఇప్పుడు సిబిఐ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ హత్య ఇంకొక చోట జరిగి ఉంటుందని సిబిఐ నివేదికలో తెలుస్తుంది. దీనికి కారణం సెమినార్ హాల్ యొక్క తలుపు గడి అనేది ఎన్నో రోజులుగా పనిచేయటం లేదు. దీంతో ఆ గది యొక్క తలుపు ఎవరు వేసుకోకుండానే ఆ హాల్లో ఉంటున్నారు. మరి తలుపులు తెరిచి ఉన్న ఆ గదిలోని అరుపులు ఖచ్చితంగా ఆ ఫ్లోర్లో అందరికీ వినిపించాలి కదా. కానీ వినపడలేదు అంటే ఖచ్చితంగా ఈ నేరం మరొక చోట జరిగి ఉండవచ్చని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చి పడేశారని కూడా చెబుతున్నారు. ఈ విధంగా పోలీసులు సెమినార్ హాల్లోకి ఇంతమంది జనాన్ని వచ్చేలాగా చేసి అక్కడి సాక్ష్యాలను గందరగోళంలో పడేశారు. మరోవైపు సిబిఐ దర్యాప్తులో ఈ సంఘటన జరిగిన రాత్రి నిందితుడు సంజయ్ రాయ్ ఉపయోగించిన బైక్ అనేది ఆర్జీకర్ హాస్పిటల్కు ఎంత దూరంలో ఉంది అనే విషయం కూడా నిర్ధారించడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ బైక్ మరెవరిదో కాదు, కోల్కతా పోలీసులది. అందుకే సిబిఐ అధికారులు ఈ విషయాన్ని కూడా కనిపెట్టగలిగారు. అయితే ఈ బైక్ కోల్కతా పోలీస్ కమిషనర్ పేరు మీద నమోదైనట్లుగా ఉంది. ప్రస్తుతానికి ఈ బైక్ ను సిబిఐ సీజ్ చేసి ఉంచుకుంది. అయితే నిందితుడు సంజయ్ రాయ్ ఒక పోలీస్ అధికారి కాదని తెలిసినప్పుడు, అతను కేవలం ఒక సివిక్ వాలంటీర్ అయినప్పుడు అతను ఒక ప్రభుత్వ బైక్ ను ఏ విధంగా ఉపయోగించగలుగుతున్నాడు అనేది ఇప్పుడు కలుగుతున్న అతిపెద్ద ప్రశ్న. అంటే కోల్కతా పోలీస్ కమిషనర్ పేరు మీద నమోదైన ఈ బైక్ ని ఇటువంటి ఒక క్రిమినల్ వ్యక్తి ఏ విధంగా వాడుకుంటున్నాడు. అదే విధంగా ఇప్పుడు సిబిఐ విచారణలో తెలిసింది ఏమిటి అంటే సంజయ్ కి ఆ పోలీస్ కమిషనర్ తో మంచి స్నేహ సంబంధం కూడా ఉంది అనే విషయం. ఇక ఆ పోలీస్ అధికారికి మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ కి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అని. అయితే ఈ బైక్ ఆధారంగా కూడా సంజయ్ ను ఈ హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందు కూడా అతను చట్టాన్ని ఉల్లంఘించడంలో ఎటువంటి లోపాలను చేయలేదు. ఈ సంఘటన జరిగిన రాత్రి ఇదే బైక్ తో అతను మద్యం తాగి కోల్కతా వీధుల్లో తిరగటం మాత్రమే కాకుండా రోడ్డు మీద మరొక అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. అలాగే ఆ రోజు రాత్రి అతను ఈ బైక్ మీదే కోల్కతాలోని వివిధ వ్యభిచార గృహాలకు కూడా వెళ్లి ఆ తర్వాత తిరిగి అక్కడి నుండి హాస్పిటల్ కు వెళ్లినట్లుగా తెలుస్తుంది. అంటే అతను హాస్పిటల్ నుండి సుమారుగా 15 కిలోమీటర్ల వరకు ప్రయాణించినట్లుగా సిబిఐ అధికారులు అంచనా వేశారు. ఇక ఆ రోజు రాత్రి మొత్తం కూడా అతను మద్యం సేవించి ఈ బైక్ ను నడిపినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు సంజయ్ కి పోలీస్ కమిషనర్ తో ఉన్న సంబంధాలు అలాగే హాస్పిటల్లో సాక్ష్యాలను తారుమారు చేయటం బట్టి ఖచ్చితంగా ఈ కేసులో పోలీస్ అధికారుల ప్రమేయం కూడా ఉంది అని ఈ మొత్తం రిపోర్ట్ను కూడా కోర్టులో సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటి బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసులో ఎంతో మంది బడా వ్యక్తుల ప్రమేయం ఉంది. వారిని కాపాడటానికి పోలీసులు కూడా సహాయం చేసినట్లుగా అర్థమవుతుందని సిబిఐ వారి రిపోర్ట్లో పేర్కొంది. ఇక ఆ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఈ కేసును
తప్పుదో పట్టించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంటే హత్య జరిగిన వెంటనే సెమినార్ హాల్ ఉన్న ఫ్లోర్లోని రెనోవేషన్ మొదలుపెట్టి అక్కడ సాక్ష్యాలన్నిటినీ కూడా పూర్తిగా సిబిఐకు అందకుండా జాగ్రత్త పడింది. ఇక ఇప్పుడు సిబిఐకు మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి సంబంధించిన ఎన్నో అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు కూడా దొరికినట్లుగా తెలుస్తుంది. ఈ సాక్ష్యాల ఆధారంగా సిబిఐ అతన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంది. అలాగే అతనికి పాలిగ్రాఫ్ పరీక్ష కూడా నిర్వహించింది. ఇక ఇప్పుడు నిందితులందరికీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిన తర్వాత సిబిఐ దాదాపుగా ఈ కేసులోని చాలా అంశాలను సాల్వ్ చేసినట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ వివరాలన్నిటినీ మీడియాకు తెలియజేస్తామని కూడా సిబిఐ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మరొక 2 రోజుల్లోనే సిబిఐ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మరొకసారి కోర్టులో వారి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయబోతున్నారు. ఇక ఆ రోజే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని కొత్త సాక్ష్యాలు కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నేరంలో పాల్గొన్న సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ ఇంకా మిగిలిన నిందితులందరికీ కూడా కఠినమైన శిక్ష విధించాలని మీరు కూడా కోరుకుంటూ అన్యాయానికి బలైన డాక్టర్ అమ్మకు న్యాయం చేయాలని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీ వాంట్ జస్టిస్ ఫర్ కోల్కతా డాక్టర్.